మిత్రులారా, ఇప్పుడు 12వ శ్లోకంలోకి అడుగు పెడదాం. ఇప్పటిదాకా శంకర్లు ఏం చెప్తున్నారు అంటే, నువ్వు ఏ అవస్థలో ఉండు, నువ్వు ఏ జన్మ ఎత్తు, ఎటువంటి ఆశ్రమంలో ఉండు, గృహస్థాశ్రమం అని సన్యాసాశ్రమం అని ఏ విధంగా ఉన్నా కూడా నీ మనస్సుని ఆ శివుడి పాదపద్మాల మీద కాన్సన్ట్రేట్ చెయ్యి, నీ మనస్సుని శివుని యందు లగ్నం చెయ్యి అని చెప్తున్నారు. అదే ఈ శ్లోకంలో కూడా అతను ఏం చెప్తున్నారంటే, అంతేకాదు నువ్వు కొండ గుహల్లో ఉండు, అగ్నిహోత్రం మధ్యలో ఉండు, పర్వతాలపై నివాసం ఉండు, ఆ నీటిలో ఉండు, ఎక్కడ ఉండు, నువ్వు ఎంత ఏకాంతంలో ఉన్నా నీ మనస్సుని ఈశ్వరుడిపై నిలుపు, నిమగ్నం చెయ్యి. ఈశ్వర పాదపద్మంపై నీ మనస్సుని అర్పించు. అంటే నిర్మలమైన అంతఃకరణ చాలా చాలా ఇంపార్టెంట్ అని శంకర్లు ఈ శ్లోకంలో చెప్తున్నారు. మనం శ్లోకాన్ని చదువుకుందాం. గుహాయాం గేవా బహిరపి వనేవాద్రిశిఖరే జలేవా వహ్నౌ వా వసతు వసతే కిం వదఫలం సదాయస్త్వైవాంతఃకరణమపి శంభో తవ పదే స్థితం చేద్యోగోసౌ సచ పరమయోగి సచ సుఖీ. అంటే ఇక్కడ మళ్ళీ యాజ్ యూజువల్ నేను ఎప్పుడు చెప్పినట్టుగా శంభో, ఓ శంకర, ఓ ఈశ్వర, గుహాయా కొండ గుహయందో గేహేవా స్వగృహం నందో బహిరపి ప్లస్ అపి అంటే బయట ఎక్కడో, వనేవా అడవి అందో, అద్రిశిఖరే అంటే పర్వత శిఖరమునందో, జలేవా నీటి అందో, వహ్నౌవా పంచాగ్ని మధ్యములోనో, వసతు నివసించుగాక. వసతే ఇలా నివసించడం వల్ల కిం ఫలం ఏమి ఫలము, వద చెప్పుము. సదా ఎల్లప్పుడూ యస్య ఎవని యొక్క అంతఃకరణము ప్లస్ అపి హృదయము తవ పదేయేవా అంటే నీ యొక్క పాదమునందే స్థితం చేత్ అంటే నిలచి ఉంటుందో, అసౌ అదే యోగ అంటే మహాయోగం, శివయోగం. సహ ప్లస్ చ సహచ అట్టివాడే పరమయోగి, నిర్వికల్ప సమాధి కల పరమయోగి. సహచ మళ్ళీ సహచ అంటే అతడే సుఖీ పరమానంద సుఖము కలవాడును అవుతాడు. ఎంత బాగా చెప్పారండి. అంటే ఇప్పుడు పర్వత గుహలు, అరణ్యాలు మొదలైన వాటి అందు నివసించడం లేదు, ఎక్కడో నిర్జన ప్రదేశాల్లో కూర్చుండి భగవంతుడిని సేవించడము, ఇలాగ మనం ఇవన్నీ అనుకుంటామండి. మనకి ఏ డిస్టర్బెన్సు లేకపోతే మనకి కాన్సన్ట్రేషన్ చాలా బాగుంది, అబ్బా భక్తి అది అని అనుకుంటాం. కానీ అది కాదండి. నువ్వు ఎక్కడ ఉండు, నీ అంతఃకరణాన్ని ఈశ్వర ధ్యానమందు ప్రవేశపెట్టి తదేక ధ్యాన నిష్ఠాగరిష్ఠుడై ఉంటేంట అతడు శివయోగి పరమానందాన్ని పొందుతాడు అని చెప్తున్నారండి. అంతేగాని నువ్వు ఎక్కడో పర్వత గుహాల్లో కానీ, గృహాల్లో కానీ, బయట ఎక్కడో కానీ, పర్వత శిఖరంపై కానీ, నీటి యందు కానీ, అగ్ని యందు కానీ ఎక్కడైనా నువ్వు నివసించు. బట్ ఆ నివసించిన ఆ ప్రదేశం వల్ల నీకు ప్రయోజనం ఏముంటుంది? అల్లెస్ అంటే నీ హృదయం ఎప్పుడూ నీ పాదపద్మాలు, శంకర్ల యొక్క పాదపద్మాలు, శివుడి యొక్క పాదపద్మలందు ఆసక్తమై ఉంటుందో దాన్ని యోగం అంటారు. అతడే మహాయోగి, అది శివయోగము అన్నారు. అతడే సౌఖ్యవంతుడు అన్నారు. సో మనకేంటంటే హృదయంలో భక్తి ప్రధానం కానీ నువ్వు నివసించే స్థలం ప్రధానం కాదండి. ఇప్పుడు మనమే చూడండి,
ఓ గంటలు 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 కూర్చొని పూజలు మాత్రం అమ్మ నేను 3 గంటలు పూజ చేస్తాను, లేకపోతే నేను 6 గంటలు చదువుతాం అంటారు. నీకు ఏ డిస్టర్బెన్స్ లేకపోవచ్చు, కానీ మన మనస్సు ఉంది అండి, అది ఎంత స్పీడ్ మీద ఎక్కడెక్కడికో వెళ్ళొచ్చేస్తుందండి. ఇప్పుడు సపోజ్ మన పిల్లలు సప్త సముద్రాల అవతల ఉన్నారనుకోండి, వాళ్ళ గురించి ఆలోచించేస్తుంది. ఎప్పుడో బుడ్డిగా ఉన్న ఇంత మనవలు మనవరాళ్ళ గురించి బుర్ర చేస్తుంది. ఎక్కడో ఎవరి మీద కోపం ఉందనుకోండి, వాళ్ళని ఆ టైముల్లోనే మీరు ఆ ధ్యానం మనస్సు భగవంతుడి మీద పెట్టవలసిన సమయంలోనే మన మనస్సు రకరకాలుగా పరిభ్రమిస్తుందండి. దానికి ఉన్నంత స్పీడ్ ఇంకెవరికి లేదండి. ఇంకెక్కడా మీకు అంత స్పీడ్ దొరకదు, మనస్సుకున్నంత స్పీడ్. అది నిజమే కదండి. సో ధ్యానం, అర్చన, తపస్సు మొదలైన వాటికి ఒక పవిత్ర ప్రదేశం ఉండాలి, ఉండకూడదని కాదు. కానీ ఆ తపస్సు పేరు చెప్పుకొని కొందరు గుహల్లో నివసిస్తారండి, కొందరు ఇంట్లోనే ఉండి తపస్సు చేస్తారండి, మరికొందరు అడవులకి పర్వతాలకి వెళ్ళిపోతూ ఉంటారండి. కొంతమంది సంసారాన్ని వదిలేసి ఈ సన్యాసించడం వెళ్ళిపోతారండి. అంత అవసరం లేదు అని శంకర్లు చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా. వాళ్ళు నువ్వు ఏ ప్రదేశంలో ఉండు, బట్ నీ మనస్సుని స్థిరంగా శివుని పాదారవిందాలపై నిలుపు. ఆ ఒక్క నియమమే ఇక్కడ ముఖ్యం అంటున్నారు. ప్రదేశం అంత ముఖ్యం కాదు, అసలు ముఖ్యమే కాదు అని అంటున్నారు అన్నమాట. పంచాగ్ని మధ్యలో నిలబడ్డం, పర్వతాలపై ఉండడం, గుహల్లో ఉండడం, వీటి వల్ల లాభం ఏం లేదండి. వాళ్ళు ఎక్కడున్నా సరే మనసు ఈశ్వర పాద పద్మాలపై నిలబడలేదనుకోండి, ఎన్ని కఠోర నియమాలు పెట్టుకుని పూజాధికాలు నిర్వర్తించినా సరే ఏం ప్రయోజనం అని అడుగుతున్నారండి. మనకి అందుకే చూడండి, లోకల్లో రకరకాల వాళ్ళు కనబడుతుంటారు. కొందరు పెద్ద పెద్ద జడాలు పెంచేసుకుంటారు, కొంతమంది గోల్డ్ పెద్దగా పెంచేసుకుంటారు, కొందరు తంబురా మీటుకుంటూ తత్వాలు పాడుతూ వెళ్తూ ఉంటారు, కొంతమంది బయట ఎక్కడో పర్ణశాలలో ఏర్పాటు చేసుకుని ఇంటిని వదిలేసి వెళ్ళిపోతారు, కొంతమంది శరీరం నిండా విభూది పట్టించేస్తారు, ఇనుప శూలాన్ని లేకపోతే యోగ దండాన్ని ధరించి అగ్నిహోత్రం ముందు కూర్చుంటారు, కొంతమంది గంజాయి పీలుస్తారు, కొంతమంది జటాజూటాలపై రుద్రాక్షమాలు చుట్టుకుంటారు, కొంతమంది జింక చర్మం పులి చర్మం ధరిస్తారు, కొంతమంది కేవలం గోచి మాత్రమే పెట్టుకుంటారు, కొంతమంది దిగంబరులుగా కూడా ఉంటుంటారు, కొంతమంది ఆకులు అలములు తింటారు. అంటే కొంతమంది మౌన వ్రతంతో ఉంటారండి. అయితే ఈ యోగులకి ఇవన్నీ ఆడంబరాలే కానీ జపతపాలు ఉండవండి. అందుకే శంకర్లు భజగోవింద శ్లోకాల్లో చెప్పారు కదా, ఉదర నిమిత్తం బహుకృత వేషం అని. అంటే పొట్టకూటి కోసం పలు రకాల వేషాలు వేస్తూ ఉంటారు అని. యాక్చువల్లీ చెప్పాలంటే గంగాది నదీ తీరాల్లోని, గ్రామాలకి సమీపంలో ఉండే అరణ్య ప్రదేశాల్లోని, పవిత్ర పర్వత గుహలు, ఆశ్రమాలు మొదలైనవి పరమేశ్వరి ధ్యానానికి అనుకూలైన ప్రదేశాలని శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే మనం ఇక్కడ ఒక మాట గుర్తుంచుకోవాలి, ఇటువంటి ప్రదేశాల్లో ఉండకూడదని శంకర్లు అయితే చెప్పలేదండి. అలాంటి స్థలాల్లో ఉండొచ్చు, కాకపోతే వీటితో పాటు భగవత్పాద స్మరణ అందు ఆసక్తి కలిగి చిత్తం కూడా ఉండాలని, అలా ఉంటేనే ఆ ప్రదేశాల్లో నివాసానికి సార్థకతని శంకర్లు సూచిస్తున్నారు అన్నమాట. అది మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే అంతా వేస్టే, అదంతా వ్యర్థం, లోకవంచన ఆత్మవంచన అవుతుంది అంటున్నారు. సో మనం ఈ రోజు నుంచి ఎక్కడ కూర్చున్నామో, ఏమి చేస్తున్నామో, ఎన్ని గంటలు పూజ చేసామో, ఏమి అర్చన చేసామో, మనకి స్థలము అవన్నీ ఇంపార్టెంట్ కాదండి. మనం ఎక్కడ ఉన్నా సరే మన మనస్సు శుద్ధిగా ఉంచుకొని భగవత్ పాదార విందాలని ఆశ్రయిస్తే చాలండి. నిరంతరం భగవన్ నామస్మరణ మందులో ఉంటే
అటువంటి వాళ్ళు నిజంగా శివయోగులు పరమయోగులు అవుతారు అని శంకర్లు ఈ శ్లోకం ద్వారా మనకి తెలియచెప్తున్నారు. కరెక్టే కదండి. మనము అలాగే పాటిద్దాం ఇక్కడి నుంచి.